ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్కడ చూసినా పుష్ప 2 క్రేజ్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్లో హైప్ తెచ్చుకున్న సినిమా మరోటి లేదు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో సీక్వెల్ కోసం దాదాపు 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్గా చెప్పవచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్, క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అందరికీ ఎక్కేశాయి. పుష్ప 2 ఎలా ఉంది? పుష్పరాజ్గా బన్నీ ఏ రేంజ్లో చెలరేగిపోయాడు? సీక్వెల్ నిజంగానే బాక్సాఫీస్ను షేక్ చేస్తుందా? పుష్పరాజ్ తనకంటూ సొంతంగా ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మరోవైపు తనను అవమానించిన పుష్పపై పగతో రగిలిపోతుంటాడు ఎస్పీ బన్వార్ సింగ్ షెకావత్. పుష్ప చేస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ప్రతిసారి ఓడిపోతుంటాడు. సీఎంతో పుష్ప ఓ ఫోటో దిగితే చూడాలని శ్రీవల్లి ఆశపడుతోంది. కానీ సీఎం మాత్రం పుష్పరాజ్ను స్మగ్లర్ అంటూ చులకనగా మాట్లాడుతూ అతడితో ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు. దాంతో సీఎంని దించేసి ఆ పదవిలో సిద్ధప్పను కూర్చోపెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అందుకోసం డబ్బు భారీగా అవసరం కావడంతో ఓ విదేశీయుడితో 5,000 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంటాడు. తాను విదేశాలకు తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకుంటే తిరిగి కూలీవాడిగా మారతానని బన్వర్ సింగ్ షెకావత్తోనే పుష్ప ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ ఛాలెంజ్లో పుష్ప నెగ్గాడా? పుష్ప డీల్ని అడ్డుకోవడానికి బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు? అతడి పుష్ప ఏ విధంగా బోల్తా కొట్టించాడు? తనకు ఇంటి పేరు ఉండాలన్న పుష్ప కళ ఎలా సాకారమైంది? తన అన్న కూతురును రక్షించడం కోసం ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డితోనే పుష్ప ఎందుకు వైరం పెట్టుకున్నాడు అన్నదే పుష్ప 2 కథ. పుష్ప 2 ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్, కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి సిండికేట్ నాయకుడిగా పుష్పరాజ్ ఎలా ఎదిగాడన్నది పుష్ప పార్ట్ 1లో చూపించాడు. పుష్పరాజ్ స్ట్రగుల్స్, సంఘర్షణలు, ఎమోషన్స్, యాక్షన్స్ మిక్స్ చేస్తూ మొదటి భాగంలో ప్రజెంట్ చేశారు. పుష్ప 2 మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఫక్త్ కమర్షియల్ యాక్షన్ మూవీలా నడిపించారు సుకుమార్. సిండికేట్ నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్కి ఎదురైన సవాళ్లు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడన్నది చూపిస్తూ సీక్వెల్ కథను రాసుకున్నారు. సీక్వెల్లో పుష్పరాజ్ జర్నీ మొత్తం ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్తో నింపేశారు. బన్నీ హీరోయిజాన్ని పీక్స్లో చూపించారు. సుక్కు మార్క్స్ కేవలం సుక్కు మాస్ అంశాలకు కథను పరిమితం చేయకుండా ఫ్యామిలీ ఎమోషన్స్కు సీక్వెల్లో చోటిచ్చారు సుకుమార్. శ్రీవల్లి పుష్పరాజ్ జంట యూత్ ఆడియన్స్ను మెప్పిస్తోంది. ఫీలింగ్స్ అంటూ రొమాన్స్ని చూపిస్తూనే భర్తకు జాతరలో అవమానం జరిగితే శ్రీవల్లి ఫైర్ అయ్యే ఎపిసోడ్లో సుక్కు తన మార్క్ని చూపించారు. తాను చేసిన తప్పును ఒప్పుకొని పుష్పను తన తమ్ముడిగా అజయ్ ఒప్పుకునే సీన్స్తో హైలైట్గా నిలుస్తాయి. శ్రీవల్లిగా రష్మిక మందన తన నటనతో మెప్పించింది. మెచ్యూర్డ్ యాక్టింగ్ను కనబరిచింది. ఫాద్ ఫజిల్ కమెడియన్కు తక్కువ, విలన్కు ఎక్కువ అన్నట్లుగా సినిమాలో కనిపించాడు. రావు రమేష్, జగపతి బాబు తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. సునీల్, అనసూయ పాత్రల ఇంపాక్ట్ పెద్దగా సీక్వెల్లో కనిపించలేదు. సత్య ఓ సీన్లో మెరిశాడు. కిసిక్ సాంగ్లో శ్రీలీల డ్యాన్స్లు ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో టైటిల్ సాంగ్ బాగుంది. శామ్ సిఎస్ బీజిఎం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా నిలిచింది. పుష్ప 2 అల్లు అర్జున్ అభిమానులకు విజువల్ ఫీస్ట్గా నిలిచే కమర్షియల్ యాక్షన్ మూవీ. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టేశాడు. అతడి యాక్టింగ్తో పాటు యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్ కోసం పుష్ప 2 సినిమాను చూడొచ్చు.